ఆ తల్లిదండ్రులు కూతురుని 23 ఏళ్లు ప్రాణంగా పెంచారు. ఉన్నత ఆశయాల సాధన కోసం విదేశం పంపారు. తీరా ఓ పోలీస్ అతివేగం ఆమె ప్రాణాలను తీసుకుంది. ఆమె ఎవరో కాదు, కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి. 2021లో అమెరికా వెళ్లిన జాహ్నవి సౌత్ లేక్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలు చేరింది. 2023 జనవరిలో సియాటిల్ వీధిలో రాత్రి రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయ్యింది. అది కూడా డ్యూటీలో ఉన్న అక్కడి పోలీసు కెవిడెన్ డవే తన పెట్రోలింగ్ వెహికల్పై వచ్చి ఢీకొట్టాడు. దీంతో జాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరిపడింది. అక్కడికక్కడే చనిపోయింది. ఇదిలా ఉంటే ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి పెద్దగా విలువ లేదు, కేవలం ఒక చెక్ రాసిస్తే సరిపోతుంది అంటూ ఆ పోలీసు మాట్లాడాడు. దీంతో ఆ ఆడియో ఫుల్ వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని ఇండియన్ గవర్నమెంట్ అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అతను సస్పెండ్ చేశారు. ఇండియాతో పాటు అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, ఆమె కుటుంబానికి 29 మిలియన్లు అంటే 262 కోట్లు ఇచ్చేందుకు సియాటిల్ సిటీ యంత్రాంగం బుధవారం ఒప్పుకుంది. దీనిపై జాహ్నవి కుటుంబం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.